డెలివరీ బాయ్ తో రాజు వెడ్స్ రాంబాయి హీరో గొడవ వీడియో వైరల్. సినీ ప్రముఖులు ఏ చిన్న వివాదంలో చిక్కుకున్నా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మొబైల్ ఫోన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న సంఘటన కూడా వీడియో రూపంలో బయటకు వస్తుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజాలు పూర్తిగా బయటకు రాకముందే పెద్ద ఎత్తున చర్చ మొదలవుతుంది. తాజాగా అలాంటి ఓ ఘటనలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్ పేరు వినిపిస్తుంది. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ తో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను షాక్ కు గురి చేస్తుండగా అసలు అక్కడ ఏం జరిగింది, చిన్న ఫుడ్ ఆర్డర్ సమస్య ఎలా పెద్ద గొడవగా మారింది అనే అంశాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా మాత్రమే ఆ చర్చ సాగుతుండగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లేదా ఇరు పక్షాల అధికారిక వివరణ ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ రాజ్ కుటుంబ సభ్యులు ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారు ఆర్డర్ చేసిన ఫుడ్ కు బదులుగా వేరే ఆర్డర్ డెలివరీ కావడంతో మొదట చిన్నపాటి మాట మొదలైనట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డెలివరీ సంస్థను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఘటనలో మాత్రం పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. డెలివరీ బాయ్ తన వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పానని చెబుతుండగా ఆ తర్వాత కూడా వాగ్వాదం కొనసాగినట్లు తెలుస్తోంది. వీడియోలో వినిపిస్తున్న మాటల ప్రకారం నేను సారీ చెప్పాను సార్, తప్పు జరిగిపోయింది అని డెలివరీ బాయ్ చెబుతున్నప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదని అర్థమవుతుంది. వైరల్ వీడియో మరో అంశం కూడా నెటిజన్లు దృష్టిని ఆకర్షిస్తుంది. అఖిల్ రాజ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ వాగ్వాదంలో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా డెలివరీ బాయ్ తనతో అమర్యాదగా ప్రవర్తించారని, తాను తప్పు చేశానని అంగీకరించి క్షమాపణ చెప్పినా తనను దుర్భాషలాడారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఇక ఇదే సమయంలో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ వైపు ఆవేశంగా వెళ్లడానికి ప్రయత్నించగా ఆయన తండ్రి అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో అర్థమవుతుంది. అయితే ఆ సమయంలో అసలు ఏం జరిగింది, ఆ వీడియోకు ముందు లేదా తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనలో మరో కీలక అంశం వీడియో రికార్డింగ్. వాగ్వాదం జరుగుతున్న సమయంలో డెలివరీ బాయ్ తన మొబైల్ ఫోన్ లో మొత్తం సంఘటనను రికార్డ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక అదే సమయంలో వీడియో డిలీట్ చేయండి అని అఖిల్ రాజ్ అడుగుతున్నట్లుగా కూడా వీడియోలో వినిపిస్తుంది. ఈ ఒక్క క్లిప్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ కావడంతో కేవలం కొన్ని గంటల్లోనే వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తారు. కొందరు డెలివరీ బాయ్ కు మద్దతుగా పోస్టులు పెడుతుండగా మరికొందరు మాత్రం వైరల్ వీడియో మొత్తం సంఘటనను చూపించడం లేదని, పూర్తి వివరాలు తెలియకుండానే ఎవరిని తప్పుపట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ఘటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వినియోగదారులు తప్పు ఆర్డర్ వస్తే కోపం రావడం సహజమే, కానీ డెలివరీ బాయ్ పై వ్యక్తిగతంగా ఆగ్రహం చూపడం సరైంది కాదు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు డెలివరీ బాయ్ కేవలం సంస్థ తరపున పనిచేసే ఉద్యోగి మాత్రమే, ప్రతి తప్పు అతని వల్లే జరిగిందని అనుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు ఇంకొందరు మాత్రం వైరల్ అవుతున్న వీడియో కేవలం కొద్ది సెకండ్లే ఉంది, అసలు గొడవ ఎలా మొదలైంది, అంతకు ముందు ఏం జరిగింది అనే విషయం తెలియకుండా ఒకరిని తప్పుపట్టడం సరైంది కాదు అంటూ సమతుల్యంగా స్పందిస్తున్నారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అఖిల్ రాజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఆయన పేరు ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా, భారీ బడ్జెట్ లేకుండా, పెద్దగా ప్రచారం లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు సాయిలు కంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సినిమాలో అఖిల్ రాజ్ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా తేజస్వీరావు హీరోయిన్ గా నటించింది. అలాగే శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనితా చౌదరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మంచి కథ, భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ విమర్శలకు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తర్వాత మరింత గుర్తింపు పొందింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం కూడా ఈ సినిమాకు మరో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో అఖిల్ రాజ్ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక మంచి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇప్పుడు వివాదాస్పద ఘటనతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే వైరల్ అవుతున్న వీడియో ఒక్కటే పూర్తి ఘటనకు ప్రతిబింబం కాకపోవచ్చు. అందువల్ల పూర్తి వివరాలు, ఇరు పక్షాల వివరణ, అవసరమైతే సంబంధిత డెలివరీ సంస్థ స్పందన లేదా అధికారిక సమాచారం వెలువడిన తర్వాతే అసలు సంఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వైరల్ వీడియో ఆధారంగా మాత్రమే ఎలాంటి తుది నిర్ణయానికి రావడం కంటే పూర్తి సమాచారం కోసం వేచి చూడడం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చిన్న ఫుడ్ ఆర్డర్ సమస్యగా మొదలైన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి అఖిల్ రాజు పేరు మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది.